హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మళ్ళీ ఇంకొక వీరభద్రుని సంబరం చూడ్డానికి వెళ్తున్నాను. మా తాతయ్య ఫ్రెండ్ వాళ్ళు వీరభద్రుని సంబరం చేసుకుంటున్నారనమాట వాళ్ళ ఇంట్లో. సో అందుకని మా తాతయ్యని పిలిచారు. నేను కూడా మా తాతయ్యతో పాటు వెళ్ళాను. మా తాతయ్య నా కోసం జాంకాయలు కొంటున్నాడు. ఈ పక్కనే పైడా కాలేజ్ ఉంటుందన్నమాట. ఇది మా మమ్మీ చదివిన కాలేజ్. ఇక్కడ మా మమ్మీ బీఎస్సీ చదివారు అండ్ తనకి చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. ఈసారి నా అదృష్టం ఏంటో కానీ నేను వీరభద్రుని సంబరం మళ్ళీ చూడబోతున్నాను. అప్పుడే ఎండలు రావడం స్టార్ట్ అయిపోయింది. చాలా వేడిగా ఉందన్నమాట కాకినాడలో. నా చిన్నప్పుడు వాసనాయకేర్ యాడ్స్, ఇంకా కులాయి చెరువు పార్క్ ఎదురుగానే వాసనాయకేర్ వెళ్ళినప్పుడల్లా మేము వాసనాయకేర్ హాస్పిటల్కి వెళ్ళి ఐ చెకప్ చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళం. అలాగే నేను మా కజిన్స్ అందరూ కలిపి స్పెట్స్ వేయించేసుకున్నాం అనమాట. ఇది కాకినాడ రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఇక్కడ ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్ ఉన్నాయో. నేను ఎప్పుడూ చూడలేదన్నమాట, ఇదే ఫస్ట్ టైం చూడడం రైల్వే స్టేషన్లో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఫొటోస్. మేము అక్కడ రీచ్ అయిపోయాక మేడ మీదకి వెళ్ళి వీరభద్రుని సంబరం చూసాం. వీరభద్రుని సంబరం చాలా బాగా జరిగింది. పూజ అయిపోగానే మేము కిందకు వస్తున్నప్పుడు ఈ ఉసిరికాయ చెట్టు కనిపించింది అనమాట. చూడండి ఎన్ని ఉసిరికాయలు ఉన్నాయో చెట్టు నిండా. చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మీకు కనిపిస్తుందో లేదో కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. వీరభద్రుని సంబరం అయిపోగానే మేము కిందకు వచ్చి భోజనాలు చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. వీరభద్రుని సంబరం చాలా బాగా జరిగింది. మేము ఇంటికి రీచ్ అయిపోయాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.